కుబేరా టైటిల్పై వివాదం నెలకొంది. ఆ టైటిల్ తమదేనంటూ త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ ప్రొడ్యూసర్ నరేందర్ తెలిపారు. అన్ని అనుమతులు పొందిన కుబేరా టైటిల్ను కాపీ చేసి ఇప్పుడు కుబేరా టైటిల్కు ముందు శేఖర్ కమలాన్ని పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇది తమకు తీవ్రంగా నష్టం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై తాము ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోగా తిరిగి తమనే బెదిరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాము చట్ట ప్రకారం కుబేరా టైటిల్ విషయంలో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. తమ కుబేరా టైటిల్ని కాపీ చేసిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు స్పందించాలని డిమాండ్ చేశారు. త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ రిప్రజెంటెడ్ బై నరేందర్ అండ్ అదర్ కో ప్రొడ్యూసర్స్ 29/11/2023 కుబేరా మూవీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి. దాని తర్వాత ఒక 4 నెలల తర్వాత శేఖర్ కమ్ములాస్ అనే తోక, అంటే ఇంగ్లీష్ లో వచ్చేసి ప్రిఫిక్స్ అఫిక్స్ యాడ్ చేసుకొని శేఖర్ కమ్ములాస్ కనిపించకుండా కుబేరా కొంచెం పెద్ద అక్షరాలతో ముందుకు వచ్చారండి. ఆల్రెడీ మన అదేంటిది డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ 2 కోట్లు ఖర్చు పెట్టి మూవీని 90% కంప్లీట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ మూవీ వచ్చేసి 200 కోట్ల బడ్జెట్. చిన్న మూవీస్ పెద్ద మూవీస్ వద్ద క్లాష్ వస్తుంది. దీనికి మాకు 4 డిమాండ్లు మేము ముందులో పెడుతున్నాము. ఒకటి వచ్చేసి మీరు టైటిల్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ కమలాస్ కుబేరా అనే టైటిల్, కుబేరా అనే మూవీ కాకుండా నువ్వు ఏమైనా టైటిల్ పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. శేఖర్ కమ్ముల ఇప్పుడు మాకు ఆల్రెడీ మాకు నష్టపరిహారం లీగల్ గా చెల్లించండి. మూడోది వచ్చేసి ఇప్పుడు శేఖర్ కమ్ములాస్ కుబేరా, ధనుష్ కుబేరా దాంట్లో మాకు బాధ్యతగా వాటా ఇవ్వండి. 4వది వచ్చేసి ఇంకా పోరాబాయ్ నువ్వు తప్పు చేసినా మేము వదిలేస్తాము, అదేంటిది నువ్వు బతుకు అని మేము వదిలేస్తాం, మీకు అదేంటిది చలనచిత్ర భిక్ష పెట్టేస్తాము డెఫినెట్ గా. అప్పుడు మీరు శేఖర్ కమ్ముల్లా అనేది మీరు బ్రాండ్ కదా, శేఖర్ కమ్ముల్లా అనేది ఒక బ్రాండ్ టైటిల్ తోపు తురుము అయితే శేఖర్ కమ్ములాస్ కుబేరా కూడా సేమ్ ఫాంట్ సేమ్ సైజ్ పెట్టండి. ఈ ఇష్యూ అనేది ఇప్పుడు మహేష్ కలేజా డెఫినెట్ గా బాలీవుడ్ లలో కూడా ఇవన్నీ కూడా ఒక కంక్లూజన్ కి రావాలని దిల్ రాజు గారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని, ఏపీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా.